హలో హాయ్. ఒక చిన్న షార్ట్ ఫిలిం అవకాశాలకు తెరతీసింది. ఇప్పుడు తను చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులకి ఒక న్యూ ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ విత్ మీ దిస్ వర్సిటైల్, ఇంటెలిజెంట్, టాలెంటెడ్ అండ్ థర్స్టీ యాక్టర్ సుహాస్ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హాయ్ సుహాస్. దాహం తీరదు కదా నీకు? ఎప్పటికప్పుడు యూ డూ న్యూ క్యారెక్టర్స్, న్యూ ఫిల్మ్స్. ఒక విషయం చెప్పు, హీరో మెటీరియల్ అన్న పదానికి మీనింగ్ మార్చేసావు సుహాస్. నువ్వేమనుకుంటున్నావు? ఐమ్ ఐ రైట్? దేర్ ఇస్ అంటే ఒక ఒపీనియన్ ఉంది కదా అందరిలో, హీరో అంటే ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, లేకపోతే ఇలాంటి రోల్సే వెయ్యాలి. సో దట్ ఈస్ హీరో మన డెఫినిషన్. అక్క నాకు అదే ఉండేది అక్క, బ్రెయిన్లో నాకు ఆ భయం ఉండేది. బట్ లక్కీగా క్రాస్ చేశాను. సో అది చాలా హ్యాపీగా ఉంది. నువ్వు మరీ ఇంకా ఇంత హంబుల్గా ఎలా ఉంటావు సుహాస్? ఇన్ని సక్సెస్లు మీద సక్సెస్లు కొడుతున్నావు. ఇప్పుడు నీ కిట్టీలో 6 సినిమాలు ఉన్నాయంట, కరెక్టేనా? ఇది కాకుండా ఇంకొక 5. అవునక్క. ఇంత మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్ నిజంగా, రియలీ దేవుడి దయ ఉంది. బట్ నీ హార్డ్ వర్క్, నీ కమిట్మెంట్, యువర్ విజన్ ఈజ్ ఆల్సో దేర్. హౌ డు యూ సెలెక్ట్ యువర్ క్యారెక్టర్స్? అసలు ఒక డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి సినిమా నరేట్ చేస్తే నీకు డెసిషన్ మేకింగ్ నీకు ఎట్లా వస్తుంది? దిస్ ఈస్ ద రైట్ ఫిలిం, దిస్ ఇస్ ద ఫిలిం ఐ షుడ్ యాక్ట్ అని. నేను నిజంగా అంత ఆలోచించినాక, అంటే ఈ సినిమా తర్వాత ఈ క్యారెక్టర్ నా క్యారెక్టర్ లాగా ఉండాలి, నాకు స్కోప్ ఎంత ఉంది అది చూడనాక జనరల్ నార్మల్ ఆడియన్స్ లాగా వింటాను కదా. వింటున్నప్పుడు నాకు ఎగ్జైట్మెంట్ వచ్చేస్తే నా ఎస్ ఆర్ నో ఆ మినిటే ఉంటుంది. ఎప్పుడైతే నరేషన్ ఎండ్ అవుతుందో అప్పుడే ఎస్ ఆర్ నో. ప్రశ్నవదనం కూడా అంతే అయింది. ఎప్పుడైతే నరేషన్ అయిపోయిందో చేసేద్దాం, చేయకపోయినా అప్పుడే చెప్పేస్తాను సారీ. కథ ప్రాముఖ్యత చూస్తావా, కథలో నీ పాత్ర చూస్తావా? ఎట్లా బేసికల్గా కథ బాగుంటే మనం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసేస్తారు. మనం ఎంత చించేసుకున్నా సినిమా ఫ్లాప్ అయితే అసలు ఓకే. అంటే నీ పాత్ర అంతగా లేకపోయినా, అంత ఎలివేషన్ లేకపోయినా నువ్వు చేస్తాను అక్క. అందుకు నా సినిమాలో వేరే వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా అయిపోతుంది. ఇప్పుడు కలర్ ఫోటో, ఇప్పుడు చాందీ చౌదరి, హర్ష రోల్ కూడా ఈక్వల్గా ఉంటుంది. బొంబాజీపేటలో శరణ్య రోల్ ఈక్వల్గా ఉంటుంది. పద్మభూషణ్లో రోహిణి మ్యామ్ది ఈక్వల్గా ఉంటుంది. సో కథ ఇంపార్టెంట్ నాకు. ఆబ్వియస్గా హీరోకి ఎట్లాగో పేరు వస్తుంది. సో అదొకటి నమ్ముతాను అక్క. చాలా తెలియదు, అందుకే చెప్పాను ఇంటెలిజెంట్ అని. యు ఆర్ ఎ డెబ్యూ డైరెక్టర్స్ డిలైట్. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఫిలిం ఇప్పటి వరకు ఇంకా రాబోయే సినిమాలు కూడా ఐ థింక్ డెబ్యూ డైరెక్టర్స్ అందరు క్యూలు కడుతున్నారేమో సుహాస్ డేట్స్ కోసం. చాలామంది ఉన్నారు అక్క, అది కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలామంది డెబ్యూ డైరెక్టర్స్ ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ మొత్తం కలిపి ఒక 10 మెంబర్స్ వరకు అవుతున్నారు అక్క. ఇది 4th ఫిల్మ్ రిలీజ్ కదా, 4th డెబ్యూ. నెక్స్ట్ దిల్ రాజు గారి బ్యానర్లో ఆయన డెబ్యూ. తర్వాత కేబుల్ రెడ్డి, అది డెబ్యూ. ఓబామా యురామన్ మన ఓపెనింగ్ అయింది, డెబ్యూ. తమిళ డైరెక్టర్తో ఒకటి ఆనందరావు అడ్వెంచర్స్. అండ్ తర్వాత తమిళ డైరెక్టర్ ఒక ఆయన కార్తిక్ సుబ్బరాజు గారి దగ్గర రైటర్. సో ఆయన డైరెక్టర్ డెబ్యూ. నేను ఒప్పుకున్నా అంటే ప్రొడక్షన్ ఓకే కానివి ఇంకొక 4 ఉన్నాయి. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు సుహాస్ ఏంటి, సుహాస్ యాక్టింగ్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి అన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. సో వాట్ ఆర్ ద బిగ్ డైరెక్టర్స్ డూయింగ్ నౌ? వాళ్ళు కూడా నేను అప్రోచ్ అయ్యారని విన్నాను కొన్ని పాత్రలకి, బట్ యూ డింట్ అగ్రీ అని. వై? ఏంటి రీజన్ ఏంటి? డేట్స్ లేవు. ఎంత సింపుల్గా తప్పించుకున్నావు, అది కాదు ఇంకో రీజన్ చెప్పు. నిజం అక్క, అంతే. డేట్స్ లేవా? నిజంగానే లేక. అది ఎందుకంటే నాకు చాలా మంచి రోలు వచ్చినాయి, పెద్ద హీరో దగ్గర వచ్చినాయి, కానీ నేను చాలా ట్రై చేశాను అక్క. జెన్యున్గా నా బ్యాచ్ వాళ్ళకి తెలుసు, చాలా ఇంక్లూడ్ అవ్వడానికి ట్రై చేశాను. కానీ మిగతా ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ ఇలా చూస్తున్నారు అవుట్ ఫోకస్ నుంచి. ఇంకెన్ని ఒప్పుకుంటారా ఏంటి మాకు డేట్లు? ఇంకా సరే ఇది చేస్తున్నాం కదా, సరే ముందు హీరోగా కమిట్ అయ్యాం, మళ్ళీ వేరే ప్రొడ్యూసర్స్ కూడా ఫీల్ అవుతారు అని చెప్పి ఫస్ట్ ఈ కంప్లీట్ చేద్దామని. సో వేరే క్యారెక్టర్స్ చేస్తాను అక్క. వన్స్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత అన్నిటి చేసేస్తాను. ఏం మాట్లాడుతున్నావు సుహాస్? 2-3 ఇయర్స్ తర్వాత ఇక ఇక్కడ ఎందుకుంటావు నువ్వు? ఎక్కడికో వెళ్ళిపోతావు. అప్పుడు ఇక వేరే క్యారెక్టర్స్ స్కోప్ ఉండదు. నువ్వు చెయ్యాలన్నా చెయ్యలేవు. చెయ్యాలని ఉందక్క, చూడాలి. తెలియదు అంటే నా నిజంగానే నా చేతులు ఏం లేదు, కానీ నాకైతే చెయ్యాలని ఉంది పర్సనల్గా. ఈ మలయాళం యాక్టర్స్ చాలా ఈజీగా ఈ సంవత్సరానికి 5-6 సినిమాలు చేసేస్తుంటారు. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్. హౌ డు యూ స్వాప్ రోల్స్ ఆర్ హౌ డు యూ గో? అంటే ఇందులోంచి ఇందులోకి ఒక క్యారెక్టర్లోకి రంగప్రవేశం చేయాలంటే ఇట్స్ నాట్ అ జోక్. ఎస్పెషల్లీ నువ్వు చేసే ప్రతి క్యారెక్టర్ స్టార్టింగ్లో ఎంత హిలేరియస్గా ఉంటుందో ఎండింగ్కి వచ్చాక చాలా ఇమోషనల్ డ్రైనింగ్ ఉంటుంది.
సో ఇలాంటి పాత్రలు పోషిస్తున్నప్పుడు హౌ డు యూ డూ దట్? అంటే ప్యారలల్గా అన్ని సినిమాలు ఎలా చేయగలుగుతున్నావు? ఏ సినిమాకి ఆ సినిమాకి వర్క్షాప్ అయితే పెట్టుకుంటాను అక్క. ఒక 10 days యాక్టర్స్తో కనెక్ట్ అవటం కానీ, అండ్ డైరెక్టర్ నేను కూర్చుని ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి అని చేయటం కానీ. లేకపోతే అంటే వర్క్షాప్లో నాకు అర్థం అవ్వకపోతే, అంటే నాకు పర్సనల్గా నాకు వర్క్షాప్లో నేను ఏం చేయబోతున్నానని తెలియకపోతే నేను సెట్లో బ్లాంక్ అయిపోతాను. సో ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేస్తే నాకు సెట్లో ఈజీ అయిపోతుంది ఇంకా. సో ఇంకా తొందరగా అవటానికి కూడా ఉంటుంది. మనం వర్క్షాప్ ఒక వారం రోజులు వర్క్షాప్ చేయకుండా సినిమాకి వెళ్తే 50 రోజులు అవ్వాల్సింది 80 రోజులు అయిపోయి అలా అవుతుంది. కాబట్టి వర్క్షాప్లోనే ప్రిపేర్ అయిపోతాను. ప్రిపేర్ అయిపోయి ఇంకా నువ్వు యూ ఎంటర్ ఇన్ టు దట్ క్యారెక్టర్. అసలు ఒకే రోజు ఒకవేళ 2-3 సినిమాలు చేసిన రోజులు ఉన్నాయా? అంటే హీరోగా ఉన్నప్పుడు చేయలేదు అక్క, అప్పుడు మజిలీ టైంలో చేశాను. ఇప్పుడు దేని సపరేట్ స్కెడ్యూల్స్ ఉన్నాయా, లేకపోతే స్కెడ్యూల్ని ఇంటర్కట్ చేస్తున్నావా? ఇంటర్కట్ ఏం చేయట్లేదు అక్క, దేని సపరేట్. ఒక 15 రోజులు ఈ సినిమా చేసి మధ్యలో బ్రేక్ ఇచ్చి వాళ్ళకి 10 రోజులు వేరే సినిమా చేసి అట్లా చేస్తున్నాను. అదే అంటున్నా. యా అలా చేస్తున్నాను అక్క. అది కొంచెం టఫ్ అయింది నాకు. బట్ నేను ఇంకొక 2 days టైం అడిగి కొంచెం నాకు టైం పడుతుంది తీసుకుని చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఫిలిమ్స్ లైక్ అంబాజీపేటలో టాన్షర్డ్ హెడ్, అది గుండు గుట్టించుకొని చేయాల్సిన క్యారెక్టర్, అది నువ్వు నిజంగా చేసావు కదా. ఇట్స్ నాట్ విగ్ కాబట్టి. అండ్ ఆ క్యారెక్టర్ చేసినప్పుడు మళ్ళీ జుట్టు పెరిగే వరకు యూ కాంట్ డూ ఎనీ అదర్ క్యారెక్టర్. సో ఈ ప్రాసెస్లో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్? అంటే ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేసావు, ఇష్యూస్? అదే నాకంటే ముందే అడ్వాన్స్లు ఇచ్చేసిన ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఆన్సర్ చేయాలి నేను. వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అండ్ ప్రసన్న వదనమే వెయిట్ చేశారు. ఈ ప్రొడ్యూసర్ చాలా రోజులు వెయిట్ చేశారు. అండ్ ఇంక వచ్చేస్తున్నాం అనుకున్న టైంలో మళ్ళీ గుండు కొట్టించుకుని ఇంకా ఆప్షన్ లేదంటే మనం సినిమాకి మళ్ళీ కావాలన్నప్పుడు ఒక దానికి ఇంకా చేయాలి. వన్ సినిమా వచ్చేస్తే ఇంక మనం ఏం చేయలేము కాబట్టి సో దానికి చేయాల్సి వచ్చింది. అంటే నన్ను ఏమనరు కానీ, నన్ను అడిగరు కానీ, బట్ నాకే గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. బట్ లక్కీగా ఆ ఫేస్ అంటే నాకు పర్సనల్గా చాలా టక 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 చేసుకుంటూ రప్పని ఒక 8 months బ్రేక్. 8 months బ్రేక్. బయట ఎటైనా తిరుగుతుంటే అందరూ వీడేంటి బిజీ అంటాడు, ఖాళీగా తిరుగుతున్నాడు. ఆయన గుండు కొట్టించుకున్నాను రా బాబు అని చెప్పి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఆ 8 months అదేంటో చాలా వెరైటీగా అయింది అనమాట. మా ఫాదర్ అడిగారు అనమాట, నాకు రిటైర్మెంట్ తర్వాత నేను ఎంత నరకం అనిపించాను నీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఓకే 8 months పని లేదు అంటే పని ఉంది బట్ పని లేదు, చేయలేము. ఎగ్జాక్ట్లీ. బట్ దానివల్ల ఫిలిమ్స్ అంటే ప్రొడక్షన్, యాక్టింగ్ అవి ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా రిలీజులు కూడా ఓవర్లాప్ అవుతాయి కదా, అది కూడా ప్రాబ్లం. కొంచెం హెక్టిక్ అయింది అక్క. బట్ మరీ అంత హెక్టిక్ కూడా అవ్వలేదు. సో గ్యాప్ వచ్చింది. ఫెబ్లో అంబాజీపేట వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రసన్నవదనం వస్తుంది. సో సుహాస్ అనేవాడు ఒక వెరీ సోబర్, సైలెంట్, సాఫ్ట్ క్యారెక్టర్, ఎక్కువ మాట్లాడు అనేసి విన్నాం. కానీ మధ్య బాగానే మాట్లాడుతున్నావు సుహాస్. ట్రై చేస్తున్నాను అలవాటైన. ప్రెస్ మీట్లో అయితే రెచ్చిపోతున్నావు కదా. ఏదో ట్రై చేస్తున్నాను ఇంకా. ఎస్పెషల్లీ రెమ్యూనరేషన్ గురించి చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు నిన్ను. ఏ యాక్టర్ని అడగట్లేదు, ఎందుకు సుహాస్ని అడుగుతున్నారు అని నువ్వు అనుకుంటున్నావు? అంటే ఏమాక మరి నేనే దొరికినట్టున్నాను. ఎందుకు మరి అలా తిరుగుతున్నారు? పద్మభూషణ్ అప్పటి నుంచి అడుగుతున్నారు, ఏంటి నన్నే ఎందుకు క్యాచ్ చేస్తున్నారు అనిపించింది. అదొక పాయింట్ మీద మాత్రం పాయింట్ మీద క్యాచ్ చేస్తున్నారు. నేను సరే మంచిదేలే, వేరే ప్రొడ్యూసర్స్ కూడా వింటారు కదా, వింటారు, మంచిగా రేటు బాగా పెరుగుతుంది, అది నీకు మంచిదే, అలా కూడా కలిసి వచ్చిందిలే అని ఓకే అడిగాను అనుకుంటున్నాను. 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఒక 500 రూపాయల కోసం కూడా నా ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పావు నువ్వు. 500 రూపాయలు దొరికితే ఆ రోజు యూ హ్యాడ్ టీయర్స్ ఇన్ యువర్ ఐజ్, దట్స్ వాట్ యూ టోల్డ్ మీ. ఆ స్టేజ్ నుంచి ఈరోజు యు ఆర్ ఇన్ సమ్ క్రోర్స్. ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నంబర్ ఆర్ యూ ఆల్సో నీడ్ నాట్ టెల్. బట్ ఆ స్థితికి వచ్చిన తర్వాత టుడే వెన్ యూ సిట్ అండ్ థింక్, ఎట్లా అనిపిస్తుంది ఈ 10 ఏళ్ల జర్నీ? ఏంటో నాకు పదాలు కరెక్ట్గా గుర్తుకు రావట్లేదు కానీ మనసుకు చాలా బాగుంది అక్క. అంటే ఓహో మనం ఆ రోజు భయపడ్డాము, వచ్చాము, మనం అనుకున్నది కూడా జరిగిద్దా అంటే ఇప్పుడు అక్కడి నుంచి దూరం నుంచి చూసి అవుతుంది అన్నట్టు అనుకున్నాం కదా, అయ్యిందా. ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు అంటే నేను ఒక్కడనే కూర్చున్నప్పుడు ఇవన్నీ థాట్స్ వచ్చినప్పుడు అవి చాలా అదే మెడిటేషన్ లాగా ఉంటుంది అక్క. ఆ రోడ్స్ తిరుగుతున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది.
ఎప్పుడైనా ఇన్ని సినిమాలు ఉండి ఒక ప్రౌడ్ మూమెంట్ ఉన్నప్పుడు ఒక్క క్షణం ఆగి యూ గో టు అంటే నీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయి దాని గురించి ఆలోచిస్తుంటావా టు కీప్ యూ గ్రౌండెడ్? ప్రైడ్ అన్నది తలకెక్కకూడదు, నెత్తికెక్కకూడదు అంటుంటారు కొంతమంది. సో అది అక్కడ దాకా వెళ్లకుండా ఎప్పుడైనా డూ యూ థింక్, గో బ్యాక్ అండ్ థింక్ ఓకే దిస్ ఈజ్ వాట్ ఐ యామ్, ఇవి నా రూట్స్ అని? అంటే నాకు ఎప్పుడు చిన్న గ్యాప్ దొరికినా సరే నేను ఎటైనా ఫ్రెండ్స్తో ఇటు మారేడుమిల్లి వైపు కానీ ఎటైనా ఫారెస్ట్ల వైపు ట్రెక్కింగ్ వైపు వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో అక్కడ నార్మల్గానే ఉంటాను. అండ్ నాకు తెలిసిన సర్కిల్ కూడా నేను ఎక్కడైతే ట్రావెల్ చేసే ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఉన్న సర్కిల్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నన్ను యాక్టర్లా చూడరు, ఓకే మనిషిలా కూడా చూడరు. స్టార్ట్ చేయడం బూతులతో స్టార్ట్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళే ఛాన్స్ కాదు కదా, అసలు అవకాశం కూడా లేదు, ఇవ్వరు. అంటే ఇల్లు అవి తీసుకురా అన్నట్టు అలాగే ట్రీట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇంట్లో మా ఫ్యామిలీ ట్రీట్ చేసే విధానం కానీ, నా ఫ్రెండ్స్ ట్రీట్ చేసే విధానం కానీ హీరో లాగా చూడరు, యాక్టర్లా చూడరు, ఇక్కడ పొజిషన్కి వచ్చాడని చూడరు నార్మల్గా. అందుకే నాకు చాలా అలాగ ఉండటమే కావాలి నాకు కూడా. ముందులాగే ఉంటున్నాం కాబట్టి సో ఆ తేడా ఏం రాదేమో అని. వాళ్ళు మారితే నేను మారుతాను, వాళ్ళు మారలేదు కాబట్టి హ్యాపీ. రొమాంటిక్ సీన్స్ చేయటంలో మాత్రం కలర్ ఫోటోలో నువ్వు 9th 8th క్లాస్లో ఉన్నావు, పద్మభూషణ్కి వచ్చాకలా ఇంటర్మీడియట్కి వచ్చావు. సినిమాకి నువ్వు అలా పెరుగుతూ ఎదుగుతూ ఇప్పుడు ఈ సినిమాకి PhD దాకా వచ్చినట్టున్నావు, అవునా? ట్రై చేశాను. ఏంటి భయం అని చెప్పావు, భయం అంతా పోయిందా ఇప్పుడు? అవునా, కంటే ఇంకా చెయ్యాలి కదా, మీకు అప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పి కానీ చెయ్యాలి, ఏం చేస్తాము అంటే ఇందులో ట్రై చేశాను. ఇందులో మా డైరెక్టర్ కూడా అర్జున్ కూడా చాలా గట్టిగా కూర్చుని చెయ్యాలి బ్రో, చెయ్యాలి అని చేయించాడు. రియలీ గుడ్. అంబాజీపేటలో కూడా వెరీ బ్యూటిఫుల్గా ఉన్నాయి రొమాంటిక్ సీన్స్, చాలా బాగా చేశావు సుహాస్. నేను అసలు అంటే ఊహించలేదు సుహాసేనా, నేను ఒకసారి 2 సార్లు ఇదే సుహాస్ అప్పుడు అట్లా అన్నాడు ఏంటి ఇప్పుడు ఇలా చేస్తున్నాడు. పాస్ అయ్యావు. బట్ దానికి ఏంటి చాలా రిహార్సల్ చేసావా అంబాజీపేట ఆ సీన్స్కి? ఫస్ట్ బ్రేక్ కదా అది రొమాంటిక్ సీన్స్కి. ఫస్ట్ డైరెక్టర్తో ఫస్ట్ రిహార్సల్ చేసి అంటే ఆ సీన్కి చాలా మంది కనెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో జరిగిందేమో, నేను డైరెక్టర్ కూర్చుని కూడా మన లైఫ్లో ఏం జరిగింది అని మాట్లాడుకుని చేసిన సీన్. ఎప్పుడైనా ద ఫస్ట్ టాక్, ద ఫస్ట్ టచ్, ద ఫస్ట్ కిస్ ఇవి చాలా మెమరబుల్గా ఉంటాయి ఎవరికైనా లైఫ్లో. దాన్ని నువ్వు చాలా న్యాచురల్గా చూపించావు ఆ పర్టికులర్ సీన్లో. ఇట్ ఈస్ లైక్ సో అరే కరెక్టే కదా అని అనిపించేలాగా, ఇట్ ఈస్ సో వెరీ రియల్. దట్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ రియల్. కాకపోతే ఈ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది కదా, ఇది చాలా కత్తి మీద సాము లాంటిది. హిట్ అవుతే బ్లాస్ట్గా హిట్ అవుతుంది, లేకపోతే పడుకుంటుంది. సో వాట్ వాజ్ యువర్ గట్ ఫీలింగ్ అంటే ద స్టోరీ వాజ్ నరేటెడ్? ఏమో నాకంటే చెప్పిన వెంటనే నాకు ఇందులో కొన్ని పర్టికులర్ సీన్స్ మాత్రం జనాలు బాగా గుర్తుంటాయి అని నమ్మాను బాగా. అండ్ కథ వింటున్నప్పుడు నేను బాగా ఎగ్జైట్ అయ్యాను కొన్ని సీన్స్కి. సో నేను ఎగ్జైట్ అయ్యాను కాబట్టి అంత నాకు నచ్చినట్లు కొంత కూడా నచ్చకుండా ఉంటుందా ఆడియన్స్కి అని ఒక నమ్మకం. సో వాట్ ఈస్ ప్రసన్నవదనం? ప్రసన్నవదనంలో నాకు ఫేస్ బ్లైండ్నెస్, అంటే ఫేస్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, ఎవరు ఏంటి అని గుర్తుపట్టలేను. ఓకే. సో ఆ ప్రాబ్లం వల్ల తనే ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు, తను ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు, దాంట్లోంచి ఎలా సర్వైవల్ డ్రామా అండ్ థ్రిల్లర్. నీ జర్నీ చూసుకో, నీకు థ్రిల్లర్లు అంటే ఇష్టం లేదు, నువ్వు అన్ని థ్రిల్లర్లలోనే ఎండింగ్ అప్ ఇన్ డూయింగ్ థ్రిల్లర్స్. హిట్ ఒకటి, అవునా, హిట్ ఒకటి అండ్ ఇదొకటి, హీరోకి అయితే ఇదొకటి అది కూడా చేసావు కదా ఒకటి, ఏదో ఫ్యామిలీ డ్రామా. అవును, అది క్రైమ్ థ్రిల్లర్, ఏదో థ్రిల్లర్, సైంటిఫిక్ థ్రిల్లర్. ఇది కూడా థ్రిల్లరే, ఇది ప్రాపర్ థ్రిల్లర్. నిజంగానే నచ్చదు. కానీ నేను ఈయన ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా ఇది ఒక థ్రిల్లర్ బ్రో ఓహో అనుకున్నాను. అంటే ఓకే ఎలానో చెప్దాం అనుకున్నా. నో చెప్దామని ప్రిపేర్ అయ్యావా? ఎప్పుడైతే థ్రిల్లర్ అన్నారో అప్పుడే నో అని ఫిక్స్ అయిపోయా. సరే చెప్తున్నారు, ఫస్ట్ 5 minutes 10 minutes కూడా అంటున్నాను. 10 minutes అయిపోయిన వెంటనే నాకు తెలియకుండా ఇలా కూర్చొని వింటున్నాను. ఓకే 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 అని చెప్పి ఇలా గడ్డి నిలిపేసుకుంటా, ఇలా చూసుకుంటా అయిపోయి క్లైమాక్స్ అయిపోయినట్టు చేసేద్దాం అన్నా. బట్ ఎందుకు ఇష్టం లేదు నీకు థ్రిల్లర్స్? ఎనీ స్పెసిఫిక్ రీజన్? అంటే ఎక్కువ సార్లు చూడలేమేమో అని నా ఫీలింగ్. నాకు డ్రామాస్ పర్సనల్గా నాకు ఇష్టం.
సో అంటే ఎందుకు ఇష్టం లేదనేది నాకు తెలియదు కానీ ఏమో ఇష్టం లేదు అని అన్నాను, బట్ చేశాను, అదే ఇష్టపడే చేశాను. ఎగ్జాక్ట్లీ. సో బట్ అంటే థ్రిల్లర్ వన్ టైమే చూడగలుగుతాం కాబట్టి అన్నదా, అంటే రిపీట్ ఆడియన్స్ ఉండరన్న నా ఒపీనియన్. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది అంటే ట్రాపికల్ కంట్రీస్ ఇండియా లాంటి ఇటువైపు ఎక్కువ దాని ఇన్సిడెన్స్ చాలా తక్కువ అని విన్నా నేను. అలాగే నాకు తెలిసి ఎక్కువ అమెరికన్ కంట్రీస్, కొంచెం కోల్డ్ ప్లేసెస్, యూరప్ అలాంటి చోట్ల బాగా ఉంది. అటు కూడా ఇట్ ఈస్ అ కంజినెటల్ ప్రాబ్లం అని విన్నాను. అంటే బై బర్త్ వస్తాయి కొంతమందికి అని, కొంతమందికి ఏదో యాక్సిడెంట్ అవ్వడం వల్ల సమ్ న్యూరో ప్రాబ్లమ్. అసలు ఆయన కథ చెప్పేదాకా ఫేస్ బ్లైండ్నెస్ అని ఒకటి ఉంటుందని కూడా తెలియదు, వినలేదు కూడా అసలు. అంటే ఏంటి అని అసలు ఆయన కథ స్టార్ట్ చేయకముందు అసలు ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఏంటి, వాళ్ళకంటే వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ పిఓవి ఎలా ఉంటుంది అని చెప్పి దాని డిస్కషన్ ఒక 1 hour జరిగింది. ఓకే. తర్వాత ఇట్లా వేరే కంట్రీస్లో ఉన్నాయి, ఓకే ఓకే అలా ఉంటుందా అని అనుకున్నాను. ఇందులో కొంచెం టఫ్ అయింది అక్క ఇది డెలివరీ చేయటం నాకు. ఓకే. అంటే మిగతా చేసేసేవాడిని కానీ ఒకసారి ఇద్దరు నుంచినప్పుడు ఎవరిని చూస్తున్నామన్న ఒక కన్ఫ్యూజన్, ఎవరితో ఏం మాట్లాడుతున్నామన్న కన్ఫ్యూజన్, అది మళ్ళీ అది తెలియాలి కదా అని చెప్పి ఓవర్ యాక్షన్ చేసేస్తే అంటారు కదా అని చెప్పి అది ఎంతవరకు లైన్, ఆ లైన్ ఎక్కడ దాకా టచ్ అవ్వాలన్న దాని మీద కొంచెం టఫ్ అయింది. ఒకరితో అనుకుని మాట్లాడి, ఇప్పుడు ఇద్దరు నుంచి ఉంటారు అక్క, ఇద్దరితో నేను ఒకరితో మాట్లాడాలి, బట్ ఇద్దరు ఒకరు అన్నప్పుడు సరే ఒకళ్ళని తెలిసింది, ఒక ఇద్దరితోనూ మాట్లాడుతున్నాను, అవతల ఒకటికి ఫేస్ బ్లైండ్నెస్ అని తెలియదు. ఆ తెలియని వాళ్ళకి ఎలా నా ఫేస్ బ్లైండ్నెస్ లేదని చెప్పటం, కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పటం, అట్ ద సేమ్ టైం వీడికి కనపడదు అసలు. అంటే యూ కెన్ ఓన్లీ బ్లర్డ్గా కనిపిస్తుంది ఆ ఫేస్, ఎందుకంటే టీజర్ అలా చూపించారు ఫేసెస్ బ్లర్డ్గా ఉంటాయి, ముక్కు ఏమి జస్ట్ అంటే కనపడితే కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అక్క, ఫేస్లు ఒకేలాగా కనపడవు అందరికి. కొంచెం యూ కాంట్ రికగ్నైజ్ ఎనీబడి, అమ్మా నాన్న ఎవరు. ఓకే. దెన్ లవ్ ఇంట్రెస్ట్ విషయంకి వస్తే ఏంటి దాని పరిస్థితి? అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అక్క సినిమాలో. లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అది ఫేస్ బ్లైండ్నెస్ వల్ల తనకి చెప్పేటప్పుడు కానీ వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ కానీ మంచి సీన్స్ ఉంటాయి అక్క, చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. నీ జీవితంలో మీ ఆవిడ మీ అబ్బాయి నీకు బాగా కలిసి వచ్చినట్టున్నారు సుహాస్. పెళ్ళైన తర్వాత సినిమాలు రావటం మొదలెట్లా ఫ్లడ్ వరదలాగా. ఇప్పుడు అబ్బాయి పుట్టాక ఇంకా వరద ఉధృతి పెరిగింది. అవునక్క, ఫీలింగ్ కొత్తగా ఉంది, ఫాదర్ అయ్యాను ఫీలింగ్. సో హ్యాపీ అక్క, నిజంగానే కలిసి. టైం దొరుకుతుందా అబ్బాయితో టైం స్పెండ్? నైట్ పడుకునే ముందు ఒక 1 hour, పొద్దున ఒక 1/2 hour 1 hour అంతే. సో నీ టైమింగ్స్ ఏమైనా మారాయా? యు ఆర్ 10 to 5 పర్సన్ కదా, నైట్ 10కి పడుకోవటం, ప్రపంచం ఎట్టు పోయినా సరే. అదే అక్క, ఇప్పుడు కుదరట్లేదు, మధ్యలో లెగుస్తూ ఉంటారు, తనకి ఏమైనా హెల్ప్ కావాలన్నా చేయటం. ఒకవేళ పడుకుందాం అనుకున్నా సబ్ కాన్షియస్ మైండ్లో అక్కడ ఏం జరుగుతుంది, నేను వేరే రూమ్లో పడుకుంటున్నా, నిద్రపోకపోతే మళ్ళీ నెక్స్ట్ రోజు డిస్టర్బ్ అవుతుందని అనుకున్నా, కొంచెం మైండ్ కొంచెం బట్టే ఉంటుంది. ఎప్పుడైనా ఏడుస్తున్నప్పుడు మళ్ళీ వెళ్ళటం అంత ఓకేనా అని అనటం, అది తెలియకుండా అలా పోతుంది. బట్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి. కరెక్ట్, వెరీ ట్రూ. బట్ ఎక్స్పీరియన్స్ చేయాలి. బట్ ఇప్పుడున్న నీ పరిస్థితి, యువర్ లైక్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి, షూట్స్ నడుస్తున్నాయి, ఎటు పక్కన మీ అబ్బాయి వాడి మైల్ స్టోన్స్ ఎంజాయ్ చేయాలి. ఈజ్ జస్ట్ 3 months old కదా. సో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా, అయ్యో నేను ఎక్కువ టైం ఐఎమ్ నాట్ ఏబుల్ టు బీ హియర్ అని. బట్ పర్లేదు అక్క, నాకు అంటే చేసేది వాళ్ళ కోసం కాబట్టి ఇక్కడ కష్టపడకపోతే అక్కడ. ఓకే. సో ఒక లీడ్ యాక్టర్గా నీ ట్రెజెక్టరీ ఒకసారి చూసుకుంటే, నీ ఫస్ట్ ఫిలిం కలర్ ఫోటో, కంప్లీట్ లో కాన్ఫిడెన్స్ లెవెల్స్. సెకండ్ ఫిలిం ఓవర్ కాన్ఫిడెన్స్, రైటర్ పద్మభూషణ్. థర్డ్ ఫిలిం అంబాజీపేట, ముందు వెనక ఆలోచించని ఒక వెరీ అగ్రెసివ్ క్యారెక్టర్. సో ఫోర్త్ ఫిలిం ఏంటి, బికాజ్ ఎవ్రీ క్యారెక్టర్ యూ ప్లేడ్ ఈజ్ అబౌట్ ఒక ఇంటర్నల్ స్ట్రగుల్ ఉంటుంది. అంటే ఒకటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోవడం, ఒకరికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం, ఒకళ్ళు అగ్రెసివ్ నేచర్స్, ఒక నేచర్ మీద వెళ్తున్నావు. ప్రతి ఫిలిం ఈజ్ లైక్ దాట్. సో ఈ ఫిలిం ఏంటి అంతర్మదనం లోపల ఉండేది. దీని ఇందులో ఆర్జేగా వర్క్ చేస్తాడు అక్క, బట్ ఆ ప్రాబ్లం వల్ల, ఒక యాక్సిడెంట్ వల్ల తనకి ఇప్పుడు ఆ ఫేస్ బ్లైండ్నెస్ వస్తుంది. బట్ ఇంకా అది కూడా తనకి లైఫ్లో అలవాటు అయిపోతుంది. కాన్ఫిడెంట్గానే ఉంటాడు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు, వెరీ క్లోజ్ సర్కిల్ వాళ్ళకే తెలుస్తుంది. సో అలా మేనేజ్ చేసేస్తా మాట్లాడుతూ ఉంటాడు. బట్ అలా
ఆ హడావుడిలోనే ఒక ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఆ ప్రాబ్లం నుంచి అట్లా సర్వైవ్ అయ్యి వచ్చాడు. కాన్ఫిడెన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం భయం ఉంటుంది. ఎందుకంటే వీడి కాన్ఫిడెన్స్ వాడి ప్రాబ్లమే తక్కువ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. చేసి ఇదే కదా నేను అనుకుంది, అదే అతనే కదా అని అనుకుంటున్నప్పుడు కాదు కదా ఇంకొకరు కదా, ఎలా చెప్పగలుగుతాను నేను తెలియకుండా అని చెప్పి ఓకే. అలా ఉంటుంది. ఒక్క సీన్ గురించి నేను అడుగుతాను, అది వీలైతే చెప్పగలిగితే చెప్పు. టీజర్లో ఒక సీన్, నీ బాడీలో బ్లడ్ వచ్చి నువ్వు ఒక కారిడోర్, హాస్పిటల్ కారిడోర్ అనుకుంటా, ఇట్లా ముందు దాకా వచ్చి మళ్ళీ యూ గో బ్యాక్. వాట్ ఈస్ దాట్? అదే అక్క సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన. మంచి థ్రిల్లింగ్ ఉంటుంది అక్క. ఓకే. దట్ ఈస్ ఆల్సో కామెడీ. కామెడీ కూడా ఉంటుంది. కామెడీ ఉంటుంది. ఉన్నాడు, హర్ష ఉన్నాడు, సత్య గారు ఉన్నారు, హర్షాది నాది కూడా ఉంటుంది. కామెడీ బాగుంటుంది అండ్ నాకు హీరోయిన్ మధ్యలో కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. ఓకే. అండ్ ఎక్కువ థ్రిల్లింగ్. టెల్ మీ అబౌట్ ద డైరెక్టర్, బికాజ్ నేను విన్నది సుకుమార్ గారి దగ్గర పనిచేశారు అని విన్నాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్క ఆయన దగ్గర, అండ్ రైటింగ్ ఉండేవాడు తను. జగడం నుంచి ఉన్నారు. ఓకే. జగడం నుంచి సుకుమార్ సార్ దగ్గరే వర్క్ చేశారు, రైటింగ్ అండ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా అంతే ఉంటుంది అక్క. సుకుమార్ గారు మాట్లాడుతుంటుందా? అవునా? అవును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం చూస్తూ ఉంటాం కదా అక్క, సార్ని చూస్తున్నప్పుడు ఆయన థింకింగ్ స్టైల్ కానీ, అంటే నడుస్తున్న తీరు కానీ, మాట్లాడే తీరు కానీ అలాగే ఉంటుంది. అంటే వీళ్ళు చెప్పారు ముందే, ఇలా సుకుమార్ సార్ వాళ్ళ బ్యాచ్ అంటే వాళ్ళొక పెక్యులర్ బిహేవియర్ ఉంటుంది, అలాగే ఉంటుంది. అంటే కంప్లీట్ ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. మానిటర్ దగ్గర ఈ ఫోకస్ ఉంటుంది కదా, ఇంక పక్కన వచ్చేవాడైనా కొట్టేస్తున్నా చంపేస్తున్నా ఇలాగే ఉంటారు, అంతే దాని మీదే ఉంటారు. డైవర్షన్స్ ఉండవు, తింటారా, తినటం అది కూడా అదేంటో వేరేలాగే ఉంటుంది అక్క. తినేసి నెక్స్ట్ అలా ఉంటారు, అసలు ఏం పట్టించుకోరు. మనం మాట్లాడేది కూడా ఇంకా సినిమా గురించి కాకపోతే అది వెళ్ళదు అక్కడికి, వెళ్ళదు. సో నో జోక్స్ ఎంటర్టైన్డ్. జోక్స్ వేస్తారు, అన్నీ ఉంటాయి కానీ ఎక్కువ ఫోకస్ ఇంక దాని మీదే ఉంటారు. ఆ కంగారుగా. సుకుమార్ గారు లాగా చెక్కటం, ఆ చెక్కే క్యారెక్టర్ కూడా ఉందా? ఉంటుంది అక్క. తవ్వి చెక్కి దాన్ని ఇంకా బాగా చేయాలి. అవును, ఇంకా పర్ఫెక్ట్ అది కరెక్ట్గా పాయింట్ వరకు అలా టచ్ అవ్వాలి, అలాగే రావాలి. ఓకే. సో మరి యాక్ట్ చేస్తున్నప్పుడు ఏంటి, హౌ వాజ్ ఇట్? బికాజ్ ఒక పర్ఫెక్షనిస్ట్కి ఆ పర్టికులర్ సీన్ అది అలా వస్తేనే ఇంకా వాళ్ళు ఒప్పుకుంటారు, లేకపోతే. లక్కీగా మేము ఆ వర్క్షాప్ టైంలోనే సింక్ అయిపోయాం అక్క. అంటే ఎక్కడ దాకా చేస్తే కరెక్ట్, ఎక్కడ దాకా చేయకపోతే కరెక్ట్ అని. ఏదైనా సీన్లు నేను ఓవర్ఫ్లో వెళ్తున్నా, లేకపోతే అనుకున్న దానికి కాకుండా కొంచెం ఇటు, నేను అనుకున్నది ఇంతే, ఇక్కడ దాకా చేస్తే కరెక్ట్ ఏమో నేను అనుకున్నా. డైరెక్టర్ చెప్తే లేదు బ్రో దీన్ని ఇలా చేయాలి, ఎందుకంటే దీని సీన్ తర్వాత అట్లా ఉంటుంది ఇలా ఉంటుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి తగ్గట్టు మళ్ళీ మార్చేసి చేసుకుంటాం. అంత ఎక్కువ సింక్ అయ్యాం కాబట్టి, సో ఏది ఎక్కడ దాకా చేయాలి అనేది తర్వాత మెల్లగా అర్థమైపోయింది. వన్ థింగ్ ఐ షుడ్ అప్రిషియేట్, అది నీకు యాదృచ్ఛికంగా వస్తుందో మరి నువ్వే అంటే అడుగుతున్నావో మీ డైరెక్టర్ని తెలియదు కానీ, ఫస్ట్ సినిమా నుంచి యు ఆర్ హ్యావింగ్ తెలుగు హీరోయిన్స్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. అదేంటది, యాక్సిడెంటలా, ఇన్సిడెంటలా, లేకపోతే అది ఏంటి? ఇస్ ఇట్ జస్ట్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్? కలర్ ఫోటోకి అంటే వాళ్ళదే మొత్తం. అండ్ పద్మభూషణ్ అప్పుడు, అంబాజీపేట అప్పుడు డైరెక్టర్స్ కూడా తెలుగు వాళ్ళే కావాలి అని. అది చాలా ఈజీ అక్క. తెలుగు హీరోయిన్ ఉంటే చేయటం, సీన్స్ ఏమన్నా రిహార్సల్ చేసుకోవడానికి. ఇందులో తెలుగు హీరోయిన్స్ కాదు, బట్ వీళ్ళు తెలుగు వచ్చు, ఇద్దరు తెలుగు మాట్లాడేస్తారు. బట్ ఈ దిల్రాజు గారి సినిమా చేసాము కూడా తెలుగు మేనేజ్ చేసేస్తుంది, మాట్లాడుతుంది. ఎలా నేర్చుకుంటున్నారు అంత ఫాస్ట్గా? నాకు ఆ చిన్నప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఇంగ్లీషే రావట్లేదు, ఎంత ట్రై చేసినా రావట్లేదు. వాళ్ళు ఏంటో చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు, గ్రేట్. సో అంటే ఇప్పుడు త్రూ దిస్ ఫిలిం వాట్ ఈస్ ఇట్ దట్ యు లెర్న్డ్? అంటే ప్రతి సినిమాకి నువ్వు ఆ క్యారెక్టర్లో వెళ్ళడమే కాకుండా, ఆ క్యారెక్టర్ ద్వారా నేను నా లైఫ్లో కొన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నా. సో ఎవ్రీ ఫిలిం, ఎవ్రీ క్యారెక్టర్ టీచెస్ యూ సంథింగ్. సో ఈ క్యారెక్టర్ ద్వారా వాట్ ఈస్ ఇట్ దట్ యు లెర్న్డ్? ఏం నేర్చుకోలేదు కానీ భయం వేసింది నాకు, ఇలాంటి ప్రాబ్లం వస్తే ఏంటి పరిస్థితి అని. అవునా? అంటే ఎలా బతకగలరు అసలు గుర్తుపట్టకుండా, మనం ప్రేమించే వాళ్ళని చూడలేకపోవటం, ఫ్రెండ్స్ని చూడలేకపోవటం, ఏదైనా ఎమోషన్ వచ్చి మాట్లాడగలుగుతారు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉంటే
చాలా భయం వేస్తుంది. మరి నిజంగా అలాంటి లవ్ సీక్వెన్సెస్, ఇంటిమేట్ సీన్స్ అలాంటివి హౌ డిడ్ యూ డూ ఇట్ ఈ సినిమాలో? అంటే ఎలా చేయటం అంటే ఆ క్యారెక్టర్కి అది తెలియదు కాబట్టి. అవును, చేసి నాకు అది మంచి డైలాగ్తో ఉంటుంది ఒక సీన్. అవునా? బాగుంటుంది అక్క, అది సినిమాలో మంచి డైలాగ్తో వస్తుంది ఒక సీన్. అన్నీ ఇలాగే అన్ని టీజర్లు ఇచ్చి వదిలేస్తున్నావు, ఒక క్యూరియాసిటీ పెంచేలాగా. అంటే విజయ్ బిల్గాని మ్యూజిక్ డైరెక్టర్, మనం చూసాం బేబీ సినిమా, వాట్ మ్యూజిక్ హీ గేవ్. అండ్ ఇప్పుడు ఇదేంటి సింగిల్ కాడా కంప్లీట్గా? లిరిక్ రైటరు, మ్యూజిక్ డైరెక్టరు, బ్యాక్గ్రౌండ్ స్కోరు అన్నీ. లిరిక్ రైటర్ కిట్టు భట్రాజు అండ్ విజయ్ బిల్గాని మొత్తం. అంటే ఈ సినిమాలో ఒక 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఇచ్చాడు, అంటే సినిమాతో పాటు ఫ్లోలో వెళ్ళిపోయే సాంగ్స్. ఓకే. అండ్ చాలా బాగున్నాయి. అండ్ ఈ సినిమాకి పర్టికులర్గా విజయ్ బిల్గాని బేబీ సినిమాకి మంచి మ్యూజిక్, మంచి మెలోడియస్గా అలా ఉంది. ఇదేమో థ్రిల్లర్, అతను కూడా జోనర్స్. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిడ్ మోర్ మ్యాజిక్ దెన్ సాంగ్స్ ఈ సినిమాలో. అంతే, ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎక్కువ సాంగ్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. బట్ థ్రిల్లర్ దానికి ఎక్కువ బీజిఎం చాలా ఇంపార్టెంట్ కదా. సో బీజిఎం కోసం వెయిటింగ్. సో ఇప్పుడు యూఆర్ నోన్ ఫర్ యువర్ డాన్సెస్ ఆల్సో. ఫస్ట్ సినిమా నుంచి గ్యారెంటీగా ఒక డాన్స్ నెంబర్ అయితే ఉంటుంది. మరి ఈ సినిమా పరిస్థితి లేదా? లేదు, ఇందులో స్కోప్ లేదు, ఈ కథలో స్కోప్ లేదు. ఇంకా కమింగ్ సినిమాల్లో లేదు? ఒక ఉంటుంది అక్కడ, ఒక 2-3 సినిమాల్లో ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మీ ఆవిడ ఏమంటుంది ఇప్పుడు? వాట్ ఈస్ షీ సేయింగ్? వాట్ ఈస్ హర్ ఒపీనియన్ ఆన్ యువర్ ఫిలిమ్స్ గ్రాఫ్? ఫుల్ హ్యాపీ. అంటే తను ఇప్పుడు పట్టించుకునే పరిస్థితులు లేదు కదా, మొన్నే బేబీ పుట్టారు. సో అంతా హడావుడిలో ఉంది. ఇంతకు ముందు మొత్తం స్కానింగ్, నో పట్టింపా. ఇప్పుడేమో ఇంకా అదే నేను ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి ఆ హడావుడిలో ఉంటారు కాబట్టి నేను ఇంకా. ఒకప్పుడు ఏమిటి అంటే వెన్ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ యు ఆర్ నాట్ అ చూజర్, యు ఆర్ అ సీకర్. అంటే నువ్వు సీక్ చేయాలి రోల్స్. నీకు ఏ రోల్ వస్తే ఆ రోల్లో ఓకే నాకు ఇది సెట్ అవుతుంటే తీసేసుకుందాం, చేసేద్దాం అన్న ఒక ఇది. ఇప్పుడు యు ఆర్ ఇన్ అ పొజిషన్ వేర్ యూ కెన్ చూజ్. అంటే నువ్వు చూజ్ చేసుకోవచ్చు, నువ్వు అడగొచ్చు కూడా, నా కోసం ఒక కథ రాయండి, లేకపోతే నా కోసం ఒక స్టోరీ ఇవ్వండి. యూ కెన్ ఆస్క్ డైరెక్టర్స్, యూ కెన్ ఆస్క్ ప్రొడ్యూసర్స్. యు ఆర్ ఇన్ దట్ స్పేస్ నౌ. కొంచెం ఏమన్నా ఉందా మైండ్లో ఒక ఫుల్ టు యాక్షన్ సీక్వెన్సెస్ లాంటి సినిమా, ఒక లిటిల్ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్, కొంచెం హీరోయిక్ ఫిల్మ్స్ అలాంటివి చెయ్యాలన్న థాట్ ఏమైనా ఉందా మైండ్లో? థాట్ అలా ఏం లేదక్క, వచ్చిన కథల్లో బాగుంటే అది ఎగ్జైట్ చేస్తే ఆ కట్ చేసుకుంటూ వెళ్ళటమే. అంటే తెలుగు ఆడియన్స్గా, తెలుగు ఫిలిం లవర్స్గా మనకి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వీ వాంట్ టు సీ అవర్ సెల్స్ ఇన్ దట్ స్పేస్. అవునక్క, ఉన్నాయి అక్క, అలాంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఉన్నాయా? వస్తున్నాయా? వస్తాయి నెక్స్ట్ ఇయర్ అట్లా. దేర్ ఆల్సో డెబ్యూటెంట్సా మొత్తం? ఏంటి సుహాస్, ఓన్లీ డెబ్యూ డైరెక్టర్స్ అని చేస్తావా, ఇంకెవరితో చేయవా? ఒకళ్ళు 1 ఫిలిం ఓల్డ్ అవుతున్న ఉన్నారు ఒకళ్ళు మధ్యలో. ఓకే. ఉప్పు కప్పు రంబు అని అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్. ఓకే. ఆయన 1 ఫిలిం ఓల్డ్ అండి, మిగతా అందరూ డెబ్యూస్. ఈ ఉప్పు కప్పు రంబు కీర్తి సురేష్తో చేసేసాను అదేనా? అవును. నేను ఇంకొక మాట విన్నాను, ఈ మధ్యకాలంలో వింటున్నాను. సుహాస్ ఈజ్ అనదర్ విజయ్ వర్మ, నవాజుద్దీన్ సిద్దికి, విజయ్ సేతుపతి, ఇలాంటి కొంతమంది యాక్టర్స్తో నేను కంపేర్ చేస్తున్నారు. హౌ డు యూ ఫీల్ వెన్ యూ లిసన్ టు దాట్? చాలా హ్యాపీ. అంత అంటే వాళ్ళతో పోల్చే అంత వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరు, వాళ్ళు చేసిన ఫిల్మ్స్, వాళ్ళ కెరీర్ వేరు. నాది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి అంత పెద్దవాళ్ళతో పోలిస్తే భయం వేస్తుంది. అండ్ బయటికి భయం వేస్తుంది, లోపల హ్యాపీ ఉంటుంది. కలిసావా ఎప్పుడైనా వీళ్ళని? నవాజుద్దీన్ సిద్దికి గారిని కలిసాను. నాకు సైంధవ్ షూట్ అప్పుడు ఆయన్ని కలిసాను, శైలేష్ బ్రోని అడిగి కలిసి మాట్లాడాము ఒక 15 minutes. విజయ్ వర్మని, విజయ్ సేతుపతిని కలవలేదు. తమిళ అండ్ మలయాళం సినిమాల్లో కూడా ఆఫర్స్ వస్తున్నాయని విన్నాను, కరెక్ట్ గా సుహాస్? యువర్ యాక్టింగ్? నో. ఎందుకు? వాళ్ళు మన దగ్గర చేస్తున్నారు తెలుగులో. మా బాబాయ్ నీలో చిన్నపాటి వెటకారం ఉంది, చెప్పు. అంటే నాకు చెయ్యాలని ఉంది అక్క, నాకు చెయ్యాలని ఉంది. కానీ నాకు ఇప్పుడు లాంగ్వేజ్ రాకుండా నేను వెళ్ళి ఏం జాయిన్ చేస్తాను, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎటకారం చేస్తూ ఉంటే వీడికి భాష రాదు వచ్చి చేసేస్తున్నాడు అని అనుకుంటే అసలు అవి తీసుకోలేము కదా. సో నేర్చుకునే వెళ్దాంలే. ఇప్పుడు ఉప్పు కప్పు రంబు అతను మలయాళీ డైరెక్టర్,
అండ్ నెక్స్ట్ ఇంకొక సినిమా అంటే చేస్తాను. అది మొత్తం 5 లాంగ్వేజెస్లో ఉంటుందా? అది నాకు తెలియదు అక్క. తెలుగులో అయితే చేస్తున్నాం, మిగతాది మరి ప్రైమ్ వాళ్ళు చేస్తారు అనుకుంటా. అండ్ నెక్స్ట్ తమిళ్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన తెలుగులోనే చేస్తాను. అంటే తెలుగు తమిళ్ చేద్దామన్న ఒక ఆలోచన ఉంది. సో చూడాలక్క, చేస్తే ఫస్ట్ తమిళ్ అది అవుతుందేమో. ఇప్పుడు ఎవరైతే డెబ్యూ డైరెక్టర్స్ ఇప్పటివరకు చేసావో వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఫిలిమ్స్ వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు ఆర్ యూ ఇన్ దేర్ బుక్స్? అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారా సెకండ్ ఫిల్మ్స్లో కూడా నేను క్యాస్ట్ చేయాలి, లేకపోతే థర్డ్ ఫిల్మ్ అట్లా? ఆర్ యూ ఇన్ టచ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్? అందరూ టచ్లో. సందీప్ ఎట్లాగో నీ ఫ్రెండే. అవును, అందరితో చెయ్యాలని ఉంది, వాళ్ళు రాసుకుని రెడీగానే ఉన్నారు. కాకపోతే వాళ్ళు కూడా మధ్యలో అడిగినప్పుడు కూడా చెప్తుండే లైనప్ ఇక్కడ దాకా ఉంది, అనవసరంగా మీ టైం వేస్ట్ అవుతుంది. ఓకే, మీరు ఒక సినిమా చేసిరండి, తర్వాత మళ్ళీ చేద్దాం అని. ఓకే. సందీప్తో సినిమా ఉందని విన్నాను కదా సుహాస్, అప్పుడు ఎప్పుడు అన్నారు 2 years బ్యాక్. అవునక్క, ఏమైంది ఆ సినిమా? అంటే చెయ్యాలి, నాకు కుదరట్లేదు అక్క, కొంచెం ప్యాక్ అయింది. సో సందీప్ నేను ముందే అనుకున్నాను, తను ఒక సినిమా చేసి వచ్చి నాకు ఆ సినిమాకి డైరెక్టర్స్కి ఎట్లా కొంచెం 6 months ఈ లోపు నేను కంప్లీట్ చేసుకుని వస్తాను, అలా చేద్దాం అనుకున్నాను. ఓకే, ఓకే. ఇప్పుడు మరి మీ డైరెక్టర్ సుకుమార్ గారికి చూపించారా ఈ సినిమా, ఈ కథ? ఆయనకు తెలుసా? కథ తెలుసు అక్క, సినిమా ఇంకా చూపించినట్లేరు, ఆయన పుష్ప దాంట్లో బిజీ ఉన్నారు కదా. ఓపెనింగ్ అప్పుడు ఆయనే వచ్చారు, చాలా బాగా మాట్లాడారు. సుకుమార్ గారైనా ఇంత బాగా మాట్లాడతారా, అంతటా ఉంటే మాట్లాడుతున్నారు ఏంటని షాక్ అయిపోయాను నేను. వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఆయనకి అసలు ప్రాణం, అందరంటే చాలా ప్రేమగా చూసుకుంటారు. వచ్చినప్పుడు కూడా చెప్పారు ఈయన గురించి, అర్జున్ గారి గురించి. హిట్ సీక్వెల్స్ వస్తున్నాయి, ఆర్ యూ ఇన్ ఎనీ ఆఫ్ దోస్ సీక్వెల్స్? ఉంటే బాగుంటుంది ఒకసారి అనుకుంటున్నా, చెప్పారు మరి. చెప్పారా? చూడాలా. ఓకే, ఓకే. ఉండబోతుంది అయితే, దేర్ ఇస్ అ ఛాన్స్. ఉంటే ఉంటాను అక్క. నాని మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో స్టేజ్ మీద ఎక్కడో చెప్పారు, అంటే మీ సినిమా ట్రైలర్ లాంచ్ అప్పుడు నాకు తెలియదు, అంబాజీపేట అప్పుడు, నాకు డోంట్ రిమెంబర్ ఎప్పుడో. ఈ సెట్ వాల్ పోస్టర్ సినిమాకి సుహాస్ ఈజ్ అంటే ఇంకా ఈజ్ మా ఇంటి మనిషి లాగా, వాల్ పోస్టర్ సినిమాలో ఏ సినిమా వచ్చినా సుహాస్ చేస్తాడు అని కదా. సో ఏంటి, వాట్ ఈస్ ఇట్? లేదక్క, అంటే అప్పుడు నేను విలన్ అని చెప్పి సినిమా రిలీజ్ అయ్యేదాకా చెప్పలేదు కదా. సో నేను వచ్చి స్టేజ్ మీద నుంచుంటున్నానంటే చిన్న క్యారెక్టర్ ఏం చేయడు కదా, ఎందుకు నుంచుంటున్నాడు అని అంటే దానికి నాని అన్న ఇట్లా వాల్ పోస్టర్లో, నాకు నాని అన్న అంటే చాలా ఇష్టం, అందరికీ తెలుసు. సో ఇష్టం కాబట్టి వచ్చి చేసాడు అని కొంచెం, అంటే ఎందుకు వచ్చాడు అన్న దానికి. ఇప్పుడు నెక్స్ట్ లైనప్ చూస్తే వాట్ ఈస్ అంటే ఇప్పుడు ఈ 2-3 monthsలో బ్యాక్ టు బ్యాక్ 15 రోజులకు సినిమాలు రిలీజులు ఉన్నాయా, లేకపోతే కొంచెం గ్యాప్ ఉందా? మంత్ రిలీజ్ అవుతాయా? ఏప్రిల్లో యాంథాలజీ ఉంది, శ్రీరంగనీతులు. అందులో నేను పార్ట్ ఫుల్ టైం కాదు కాబట్టి, అండ్ మేలో ఇది ఉంది. ఓకే, నెక్స్ట్ జూన్లో ఒకటి, జూలైలో ఒకటి. లేదక్క, ఇంకొకటే ఉంది ఈ ఇయర్. ఇంకా ఇది కాక దిల్ రాజు సార్ సినిమా రిలీజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇట్లా ఓవర్లాప్ కాకుండా ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ ఇట్ దట్ యువర్ ప్లానింగ్, ద నెక్స్ట్ లైనప్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్? బ్రేక్ తీసుకుంటున్నాను అక్టోబర్ నుంచి. అప్పుడు షూట్స్ అన్నీ అయిపోతాయి ఏవైతే, అంటే ఒక నవంబర్ డిసెంబర్ ఏదైనా ఒక ఇయర్ ఎండ్ అయినా, నెక్స్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ ఒక 6-7 months అయితే బ్రేక్ తీసుకుంటాను. ఓకే, ఫైన్ సుహాస్. బిఫోర్ వి ఎండ్ ఒక ర్యాపిడ్ ఫైర్. ఓకే, నువ్వు కొంతమంది ఫొటోస్ చూపిస్తాను, వాళ్ళు నువ్వు రికగ్నైజ్ చేస్తావు లేదో చూద్దాం. వాళ్ళు చిన్నప్పటి ఫోటోలు. ఓకే, గుర్తుపట్టబోదు బాగుందా? అల్లు అర్జున్ గారు. గుడ్ జాబ్. మహేష్ బాబు గారు. కీర్తి సురేష్ గారు. కరెక్ట్, గుడ్, కరెక్ట్. రామ్ చరణ్ గారు. ఇది ఏమో అక్క తెలియదు, గుర్తురాట్లేదా? రష్మిక. ఓకే. సమంత. ఓకే. ఓకే, సో 2 గుర్తుపట్టలేదు. మరీ చిన్నప్పుడు అనుకుంటా అక్క. ప్రభాస్. ఓకే. 3 గుర్తుపట్టలేదు. విజయ్ అన్న. ఓకే, డన్. పవన్ కళ్యాణ్ గారు. నాని అన్న. ఓకే, 4 గుర్తుపట్టలేదు 8లో. సో నీకు 50% మార్క్సే గాన్.
ఓకే, ఇప్పుడు నేను కొన్ని అడ్జెక్టివ్స్ చెప్తాను. ఈ వర్డ్ చెప్పగానే నీకు ఏ ఫేస్ గుర్తొస్తుంది? మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ అంటే ఎవరి ఫేస్ గుర్తొస్తుంది? మోస్ట్ హార్డ్ వర్కింగ్ నాని అన్న. ఓకే. అమ్మాయిల్లో? సమంత గారు. మోస్ట్ హ్యాండ్సమ్, మోస్ట్ బ్యూటిఫుల్? మహేష్ బాబు గారు. అమ్మాయిలో? నాకైతే సాయిబాబు గారు అంటే బాగా ఇష్టం. ఓకే, డన్. బ్రిలియంట్ పర్ఫార్మర్? చిరంజీవి గారు. అమ్మాయిల్లో? నిర్మలమ్మ గారు. ఎవరు? నిర్మలమ్మ గారు. పెద్దవిడ? సౌందర్య గారు. ఓకే, డైలాగ్ డెలివరీ? జూనియర్ ఎన్టీఆర్ గారు. అమ్మాయిలు సమంత గారు. సూపర్ డాన్సర్? అల్లు అర్జున్ గారు. అమ్మాయిల్లో సమంత గారు. ఓ ఓ 2 సార్లు సమంత. ఓకే, నువ్వు కదా సూపర్ డాన్సర్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. విష్ యూ గుడ్ లక్. కానీ అంబాజీపేట అప్పుడు మాత్రం నేను చాలా చాలా ఇమోషనల్ అయిపోయాను ఆ సినిమా చూసి. బికాజ్ ఎస్పెషల్లీ ఆ సిస్టర్ క్యారెక్టర్ అండ్ ఆ పోలీస్ స్టేషన్ సీన్, అసలు ఐ వాజ్ సో వెరీ టచ్డ్. ఆ డైరెక్టర్ బ్రహ్మాండంగా రాశారు, తీశారు. ఇప్పుడు ప్రసన్న వదనంలో కూడా ఐఎమ్ హోపింగ్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దెర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ వెరీ ఇమోషనల్ సీన్స్ ఒకరు, బికాజ్ ఆ కాన్సెప్ట్ అలాంటిది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్.